టుడే అవర్ టాపిక్ ఈస్ డూ వైల్ స్టేట్మెంట్. మన డూ వైల్ స్టేట్మెంట్ని సింపుల్గా ఒక మూవీ రివ్యూలా తీసుకుందాం. మనం ఫస్ట్ ఒక మూవీ చూస్తాం, ఆ మూవీ మనకు నచ్చితే మళ్ళీ వెళ్ళి చూస్తాం. అలా మూవీ మనకి బోర్ కొట్టేదాకా రిపీట్ మీద రిపీట్ చూస్తూనే ఉంటాం. అలాగే మన డూ వైల్ స్టేట్మెంట్లో ఫస్ట్ రాసిన బ్లాక్ ఆఫ్ కోడ్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి అండ్ లాస్ట్లో అది వైల్ స్టేట్మెంట్లోకి వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ సాటిస్ఫై అయితే మళ్ళీ వన్స్ అగైన్ ఆ లూప్లో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్స్ అన్నీ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతాయి. అలా కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు ఆ లూప్ తిరుగుతూనే ఉంటుంది. వైల్ లూప్ అంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేసి తర్వాత బ్లాక్ ఆఫ్ కోడ్లోకి ఎంటర్ అవుతుంది. కానీ డూ వైల్ స్టేట్మెంట్లో ఫస్ట్ బ్లాక్ ఆఫ్ కోడ్స్ ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ ఆ కండిషన్ సాటిస్ఫై అయితే మళ్ళీ ఆ బ్లాక్ ఆఫ్ కోడ్స్ అగైన్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మన ఎగ్జాంపుల్లో ఆ వైల్ స్టేట్మెంట్ ఎప్పుడైతే అన్సాటిస్ఫై అవుతుందో, ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అప్పుడు ఆ లూప్లోంచి ఎగ్జిట్ అయిపోతుంది, అంటే ఆ లూప్ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.